గతంలో లీడ్ ఇండియా ప్రోగ్రాము శివశక్తి ఫౌండేషన్ ద్వారా అన్ని స్కూల్లో పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆ కార్యక్రమం నేర్చుకున్నటువంటి మిస్టర్ రావు ఈరోజు ఒక మంచి ట్రైనర్ గా మంచి అభివృద్ధిలోకి రావడం, ప్రతి స్కూల్లో కూడా ఇలా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మిస్టర్ రావు అండ్ అజయ్ కుమార్ వీళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది W కామర్స్. ఇప్పుడు లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రి గారు సాటర్డే అంతా నో బ్యాగ్ డే ఇచ్చారు. కార్యక్రమాలు పెట్టించండి వాళ్ళకి. ఈ వాల్యూస్ మీద మీ ఇద్దరు టీచర్స్ ని, ముగ్గురు టీచర్స్ ని తలా ఒక వాల్యూ మీద మాట్లాడమని చెప్పండి. ఎవ్రీ సాటర్డే అలా వాళ్ళని ఎంటర్టైన్ చేయండి. నో బ్యాగ్ డేగా ఒక్కొక్క వారం ఒక్కొక్కటి తీసుకొని మెయిన్ గా వీళ్ళని గొప్ప భావి భారత పౌరులుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా మీరు ముందుకెళ్ళాలి. మన మంత్రి గారు చెప్పింది మీరు అమలు చేయాలి. ఈ వారం నుండి అమలు చేస్తారుగా. ఎవ్రీ సాటర్డే మీరు బుక్స్ తీసుకొని రావాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా మీ అందరు కూడా చాలా ఉత్సాహంగా రైజ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొని చక్కగా ఇంట్రెస్ట్ గా నేర్చుకున్నందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. వెనక వాళ్ళకి వినపడుతుందా వాయిస్? వెరీ గుడ్. ముఖ్యంగా కొంతమంది అనుకుంటారు, అరే మంచికి రోజులు లేవురా అని. అది నిజమా? నిజం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అంటే మంచికి రోజులు లేవు, ఈ రోజు అంతా చెడే గెలుస్తుంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అదే ధైర్యంగా ఎత్తావు, అభినందనలు. ముందు మంచి ఎప్పుడు గెలుస్తుంది అన్న నిజం నిజానంగా అందరికి తెలుస్తుంది. అసత్య ప్రచారాలు మాత్రం స్పీడ్ గా ప్రజల్లోకి వెళ్తాయి. ఏమైనా అందరికి తెలుసు. అసత్య ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు, అవాస్తవాలు స్పీడ్ గా ప్రచారం అయిపోతాయి. కానీ నిజాలు నిలకడగా తెలుస్తూ ఉంటాయి. అవునా కాదా? అట్లాగే అధర్మంతో తప్పులతోటి తాత్కాలికంగా గెలిచినా మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా QR ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. 9 సార్లు ఓడిపోయినా మళ్ళీ చివరికి అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. 9 సార్లు ఓడిపోయానని నిరాశపడ్డా? వదిలేశాడా? అదే పట్టుదల. మీ అందరిలో కూడా ఏదైనా ఓటమే గెలుపుకు నాంది. చంద్రబాబు నాయుడు గారు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా పర్వాలేదు, ఎంతో అభివృద్ధి చేశారు. రాష్ట్రాన్ని గొప్పగా చేశారు. బ్రహ్మాండంగా చేసిన సిమెంట్ రోడ్లు వేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బ్రహ్మాండంగా చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం చేయడానికి కష్టపడ్డారు చంద్రబాబు గారు. అయినా ఓడిపోయినా నిరాశపడలా. మళ్ళీ 5 ఏళ్ళు కష్టపడ్డారు. జైల్లో పెట్టినా భయపడలా. చంద్రబాబు గారు జైల్లో పెట్టినా భయపడలా. న్యాయం కోసం, ధర్మం కోసం పోరాడారు. చివరికి విజయం సాధించారు. మళ్ళీ 94% ఎన్డీఏ ఎమ్మెల్యేలతో గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారి టీము, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు 94% ఎమ్మెల్యేలు గెలిపించుకొని ఈరోజు మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అందువల్ల ఈరోజు తల్లికి వందన పథకం అందరికి అందుతుంది. అలాగే మన వినుకొండకి మంచినీళ్ళ స్కీము 209 కోట్లతో వినుకొండకి మంచినీళ్ళ స్కీమ్ ఇచ్చారు చంద్రబాబు గారు. ఒకసారి చప్పట్లు కొట్టి జయజయలు పలకండి. అందువలన మీ అందరూ కూడా ఉత్తమ భావి భారత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నా. క్రమశిక్షణ, డిసిప్లిన్ గురించి మిస్టర్ రావు వాళ్ళు చెప్తారు. సమయపాలన, టైం పంక్చువాలిటీ, ఇవన్నీ కూడా మీ జీవితంలో అలవర్చుకోవాలని ఈ సందర్భంగా మీ అందరిని కూడా కోరుతున్నా. అట్లాగే మోసం చేసి గెలిచే కంటే మోసం చేయకుండా ఓడిపోయినా గొప్ప మాట. మీ అందరిని కోరేది ఒకటే, జీవితంతో విలువలన్నీ మీ జీవితంలో ఒక భాగస్వామి అవ్వాలి. నీతి నిజాయితీలు, ధర్మాన్ని పాటించటం, అహింసా మార్గంలో ముందుకెళ్ళటం, అలాగే ఈ దేశం గౌరవించదగ్గ పౌరులుగా మీ అందరూ ఎదగాలని నా ఆకాంక్ష. మీరు ఫస్ట్ మార్కులు రాకపోయినా పర్లా, ఫస్ట్ క్లాస్ రాకపోయినా పర్వాలే, కానీ ఈ రోజు మిస్టర్ రావు అలాగే అజయ్ వీళ్ళందరూ చెప్పింది మీరు అర్థం చేసుకోండి. జీవితంలో అవి పాటించండి. అవి మీకు గొప్ప, ఈ ఉజ్వల భవిష్యత్తుకి ఎదగటానికి మీకు మార్గాలు అవుతాయి. ఆశయం లేకుండా ఉండొచ్చా? ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్ అన్నారు. మనం ఒక ఆశయం లేకపోతే మన మైండ్ పాడైపోతుంది, తప్పుల వైపు లాక్కెళ్తుంది. కాబట్టి జీవితంలో విజయాలు సాధించాలంటే థింక్ బిగ్, అచీవ్ బిగ్ అన్నారు. గొప్ప ఆశయాలు ఉండాలి. గొప్ప ఆశయాలతో మీరందరూ కూడా ఒక క్రమశిక్షణ, పట్టుదలతో ఆ పెద్ద ఆశయాలు సాధించేదాకా మీరు విజయాలు సాధించాలని చెప్పేసి మీ అందరినీ కూడా నేను కోరుతున్నా. పెద్ద ఆశయాలుంటే తప్పులేదు. జీవితంలో గెలవాలంటే క్లాస్ ఫస్ట్ రానక్కర్లా,
క్లాస్ ఫస్ట్ సెకండ్ రానక్కర్లా. జీవితంలో గెలవాలంటే అందరూ గెలవచ్చు. ఇప్పుడు మీరు మంచి నీతి నిజాయితీలతో ఉంటే, జీవితంలో ఒక నిబద్ధతతో ఉంటే, ఒక క్రమశిక్షణ, ఒక పట్టుదల మీలో ఉంటే, చక్కటి ఆశయాలతోటి ఒక గొప్ప పౌరుడిగా, ఒక గొప్ప భారతీయుడిగా, ఒక మంచి తెలుగోడిగా మీరు మంచి పేరు తెచ్చుకుంటే, మంచి నీతి నిజాయితీలతో మీరుంటే, మంచి సంస్కారవంతులుగా మీరుంటే, అదే నిజమైన విజయం. అలా అందరూ ఉండగలరా లేదా? అవునా? ఇది అందరికీ సాధ్యపడుతుందా లేదా? క్లాస్ ఫస్ట్లో వచ్చినా, క్లాసులో సెకండ్ వచ్చినా, స్టేట్ ర్యాంక్ వచ్చినా, వాళ్ళ జీవితంలో నీతి నిజాయితీలు లేకపోతే వాళ్ళు వచ్చి ఇక్కడ పడతారు, మీకంటే కింద ఉంటారు. క్లాసులో ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా, స్టేట్ ర్యాంక్ రాకపోయినా, క్లాస్ ఫస్ట్ రాకపోయినా, నీతి నిజాయితీలుగా ఉండేవాళ్ళు, నిబద్ధతతో ఉండేటువంటి వాళ్ళు, మంచి ఉత్తమ సంస్కారాలు ఉండేటువంటి వాళ్ళు జీవితంలో గొప్పగా రాణిస్తారు. ఇది చరిత్ర చెప్పినటువంటి పాఠాలు. ఇది జీవితంలో గొప్ప విజయాలు అందించేటువంటివి. మహాత్మా గాంధీ గారు స్వతంత్రం తీసుకొచ్చిన దాంట్లో ప్రధానమైనటువంటి కారణం అహింసా మార్గం, అలాగే సత్యం, ధర్మం. అందరూ వింటున్నారు కదా? సత్యం, ధర్మం మన ఆయుధాలు అవ్వాలి. నిజాలే మాట్లాడాలి. టెంపరీగా నాన్న కోప్పడచ్చు, అమ్మ కోప్పడచ్చు, టీచర్ కోప్పడచ్చు. అబద్ధం చెప్పకుండా నిజాయితీగా ఉండటం, ఏ పనిలోనైనా హానెస్ట్గా ఉండటం, అది మీరు మీ జీవితంలో ఒక ఆచరణ భాగం అవ్వాలి. అలాగే ధర్మాన్ని పాటించే వాళ్ళు జీవితంలో ఎన్నో విజయాలు సాధిస్తారు. ఈరోజు మన మహాత్మా గాంధీ గారు అహింసా సిద్ధాంతంతో గన్ను పట్టుకోలేదు, కత్తి పట్టుకోలేదు, అహింసా మార్గంలో పోరాడి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. కోట్లాది మందిలో స్ఫూర్తిని నింపారు మహాత్మా గాంధీ గారు. అహింసా సిద్ధాంతం అంటే ఇంకా కొట్టడం, చంపడం ఈ కాదు, అది హింసా మార్గం. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store